నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఏదైతే గత ప్రభుత్వం జగన్ గారి యొక్క హయాంలో ఏపీ లిక్కర్ స్కామ్ ఏదైతే కుంభకోణంలో ఎంపీ అవినాష్ రెడ్డి అలాగే తన తండ్రి పాత్ర కూడా ఉందని తెలుస్తుంది. ఈ అంశంపై మనతో మాట్లాడడానికి పొలిటికల్ అనలిస్ట్ నాగార్జున గారు ఉన్నారు. మాట్లాడే ప్రయత్నం చేద్దాం. నమస్తే అండి. నమస్తే సార్, చెప్పండి. ఈ యొక్క మద్యం కుంభకోణంలో ఇంకా ఒక్కొక్కల పాత్రధారులన్నీ కూడా బయటకు వస్తున్నాయి. సో ఎట్లా చూస్తారు? అంటే అధికారంలో ఉన్నప్పుడు ఎన్ని రకాలుగా ప్రభుత్వ ఆదాయాన్ని కొల్లగొట్టొచ్చు అన్న దాంట్లో ఇది ఒక క్లాసిక్ ఎగ్జాంపుల్, ఈ మద్యం కుంభకోణం అనేటువంటిది. జగన్మోహన్ రెడ్డి గారు ఎంతగా అవినీతి చేయొచ్చు, ఒక రాష్ట్రం యొక్క ముఖ్యమంత్రిగా తను కానీ తన మనిషి కానీ ఉంటే ఎలా చేయొచ్చు అనేటువంటి దాన్ని భారతదేశ చరిత్రలోనే ఒక ఎగ్జాంపుల్ సెట్ చేశాడు. తను స్వయంగా అధికారంలో లేనప్పుడే వాళ్ళ నాన్నగారు రాజశేఖర రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడు ఆ పదవిని అడ్డుపెట్టుకొని సరే 1,00,000 కోట్లు అన్నారు ఆ రోజుల్లోనే, 2014కి ముందే. ఆ తర్వాత అది అంత కాదు ఇంత కాదని 42,000 కోట్లకు ఏమో వాళ్ళు ఛార్జ్ షీట్లు వేశారు. చేసినప్పుడు ఈ రాజకీయ అవినీతి ఎలా చేయాలి అనేటువంటి దాంట్లో పిహెచ్డి కాదు ఇంకా పైన ఏదన్నా ఉంటే అది చేసేసారు జగన్మోహన్ రెడ్డి గారు. ఓకే, తను స్వయంగా అధికారంలోనే లేనప్పుడే అంత చేయగలిగినటువంటి వ్యక్తి తనే స్వయంగా ముఖ్యమంత్రి అయిన తర్వాత ఎంతగా చేయగలడు అనేటువంటి దాన్ని మరొకసారి నిరూపించాడు ఆయన. నేను 2-3 సార్లు చెప్పాను అదే విషయం. మొండివాడు రాజు కంటే బలవంతుడు అంటారు, మామూలుగా సామెత చెప్తారు మనకి. ఓకే, మొండివాడు అనేటువంటి వ్యక్తి రాజు కంటే బలవంతుడు. కానీ రాజే మొండివాడైతే ఇంకా ఎన్ని రెట్లు బలం ఉంటుందో చూడండి. సో జగన్మోహన్ రెడ్డి గారు మొండివాడు, ఆయనే రాజు అయ్యాడు. అయిన తర్వాత ఏం చేయొచ్చు అనేటువంటిది 5 సంవత్సరాల కాలంలో రాష్ట్రాన్ని పీల్చి పిప్పి చేసి మాంసం అంతా ఆయన తిని ఎముకలు మాత్రం ఈ పేద ప్రజలు అనేటువంటి వాళ్ళకి నవరత్నాల పథకాల రూపంలో వేసి వాళ్ళ జీవితాలను ఉద్ధరించానని చెప్పేసి అని ఒక బిల్డప్ ఇచ్చి రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను నాశనం చేశాడు. ఆయన మాత్రం ఇవాళకి కూడా మాలాంటి రాజకీయ విశ్లేషకులు ఎవరికి కూడా అంతుపట్టట్లేదు ఏ ఫిగర్ చెప్పాలి అనేటువంటిది. ఇదే మద్యం కుంభకోణాన్ని 5,000 కోట్లని కొంతమంది అంటున్నారు, కాదు 15,000 కోట్లు అంటున్నారు, కాదు 20,000 కోట్లు అంటున్నారు. ఎవరైనా 20,000 కోట్లు అంటే పబ్లిక్ వాళ్ళ మీద తీసుకుపడుతున్నారు. కనీసం 1,00,000 కోట్లు జరిగి ఉంటే మీరేంటి 20,000 కోట్లు అంటున్నారండి. కాబట్టి ఇది అంతు పుంతు చిక్కనటువంటి వ్యవహారం. సో ఇంత పెద్ద కుంభకోణాన్ని మనం ఢిల్లీలో చూసాం. కేవలం 100 కోట్ల రూపాయల కుంభకోణానికి ఒక ముఖ్యమంత్రి, ఒక ఉప ముఖ్యమంత్రి, తెలంగాణలో ఉన్నటువంటి కేసీఆర్ గారి కుమార్తె దాకా ఎంతమంది ఎన్ని నెలల పాటు జైల్లో ఉన్నారో మనం చూసాం. కేవలం 100 కోట్ల స్కామ్. మరి అలాంటిది ఇక్కడ 1,000 కోట్ల రూపాయల స్కాము, అది కూడా బహిరంగంగా బాహాటంగా కనబడుతుంది. సో ఈ కుంభకోణాల్లో ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క పాత్రని, తనకి బాగా దగ్గరగా ఉండేటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ కీలక వ్యక్తులకి కీలకమైనటువంటి బాధ్యతలు ఈయన అప్పచెప్పాడు. ఓకే, అక్కడ తెలివి కూడా ఎట్లా ఉంటుంది అంటే ఉన్నటువంటి మద్యం తయారు చేసే కంపెనీలను లైసెన్సులు రద్దు చేస్తూ, అంటే వాళ్ళ దగ్గర నుంచి తీసుకోకుండా వేరే కొత్త కంపెనీలకు ఇస్తే ఇదిగో చేశాడనేటువంటి ఒక ఇది ప్రజల్లోకి వెళ్తుంది కాబట్టి దురభిప్రాయం. దాన్ని పోగొట్టడానికి ఏం చేశాడంటే ఈ అవినాష్ రెడ్డిని, ఎవరైతే తనకు అనుచరుడు తన తమ్ముడైనటువంటి అవినాష్ రెడ్డిని ప్రయోగించి వాళ్ళెవరిని తప్పించలా. మద్యం తయారు చేసే తయారీదారులందరూ వాళ్లే, కానీ వాళ్ళ చేతిలో ఫ్యాక్టరీ లేకుండా వాళ్ళని నయానో భయానో బెదిరించో వాళ్ళ దగ్గర నుంచి వీళ్ళు హ్యాండ్ ఓవర్ చేసుకున్నారు. అదే ఫ్యాక్టరీలో నిజమైన మద్యాన్ని వాళ్ళే తయారు చేశారు, ఈ డూప్లికేట్ సరుకుని అక్కడే తయారు చేశారు. కవరింగ్ ఏంటి? ఎవరైనా మాలాంటి వాళ్ళు లేకపోతే ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళు విమర్శిస్తే మేమన్నా కొత్తగా ఫ్యాక్టరీలు పెట్టామా, మేమన్నా కొత్తగా లైసెన్సులు ఇచ్చామా? చంద్రబాబు నాయుడు గారు ఇచ్చినటువంటి లైసెన్సులు ఇచ్చిన ఫ్యాక్టరీలే కదా ఇప్పుడు తయారు చేస్తోంది. అక్రమ మద్యం వాళ్ళు ఎలా తయారు చేస్తారు అంటే చంద్రబాబు నాయుడు గారు అలాంటి వాళ్ళకి ఇచ్చాడా? ఇది ఒక పనికిమాలిన ఆర్గ్యుమెంట్ తీసుకొచ్చారు. ఇది అన్ని చోట్ల ఇంప్లిమెంట్ చేశారు. మైన్స్ ఉన్నాయి, మైన్స్లో ఇన్ని సంవత్సరాలను లీజ్కి ఇస్తారు. ఆ లీజ్ మధ్యలో తీసేస్తే కోర్టు కేసులు వస్తాయి కాబట్టి అసలు వాళ్ళని బెదిరించి హ్యాండ్ ఓవర్ చేసుకోవటం. చీమకుర్తిలో గ్రానైట్ మైన్స్ ఉన్నాయి,
వాడి దగ్గరికి వెళ్ళి క్వారీలో మీరు అక్రమాలు చేశారు కాబట్టి 100 కోట్లు ఫైన్ కట్టండి అని 100 కోట్లు ఫైన్ వేశారు. మానవ మాతృడు అనేవాడు 100 కోట్లు ఫైన్ కట్టగలుగుతాడా? అందుకని వీళ్ళ కాళ్ళ బేరానికి వచ్చారు. ఏదో ఒకటి నాయన అంటే నువ్వు పక్క తప్పుకో, మేము రన్ చేసుకుంటాం. అంతో ఇంతో ముష్టేసినట్టు ఆడు మొహానేస్తారు. సో ఇలాంటి వాళ్ళని బెదిరించాలంటే ఎవరు కావాలి? అందరం మాత్రం వాళ్ళు సరిపోరు కదా. ఒక ఎంపీ స్థాయిలో ఉండి, ఈ ఎంపీ గారు నాన్నగారు ఇంకా పెద్ద ఫ్యాక్షనిస్ట్ ఆయన భాస్కర్ రెడ్డి అనేటువంటి వ్యక్తి, వివేకానంద రెడ్డి గారిని లేపేసినటువంటి ఉద్దండులు వీళ్ళంతా, వాళ్ళని ప్రయోగించాడు. వివేకానంద రెడ్డిని ఎవరు హత్య చేశారనేటువంటిది అన్ని వేళ్ళు ఎవరు వంక చూపిస్తున్నాయో తెలుసు. అతనే సాక్షాత్తు వచ్చి, అతని అనుచరుడు వచ్చి నీ ఫ్యాక్టరీ నాకు హ్యాండ్ ఓవర్ చేయంటే చెయ్యను అనే దమ్ములు ఎవరికన్నా ఉంటాయా? కాబట్టి అతి తెలివితేటలు ఉన్నటువంటి ఐఏఎస్ ఆఫీసర్లందేమో వ్యవస్థను ఎట్లా మేనేజ్ చేయడానికి చేయాలో దాంట్లో ఆయన ఎంగేజ్ చేశాడు. దొంగ బిల్లులు ఎలా చేయాలి, బిల్లులు లేకుండా మద్యాన్ని తీసుకొచ్చి అదంతా జేబులో ఎలా వేసుకోవాలి, డిజిటల్ పేమెంట్స్ లేకుండా ఓన్లీ డబ్బులు తీసుకొచ్చి ఆ కట్లన్నీ ఎలా తీసుకెళ్ళి ఎవరికి హ్యాండ్ ఓవర్ చేయాలి, దీనికి అంతటిని ఒక నెట్వర్క్ తయారు చేసుకున్నాడు. ఆఫీసర్లందరినీ వాటికి వాడుకున్నాడు. ఫ్యాక్టరీలు హ్యాండ్ ఓవర్ చేసుకోవడానికి వాళ్ళని బెదిరించడానికి అవినాష్ రెడ్డి తండ్రిని ప్రయోగించి దానికి సంబంధించినటువంటి వాళ్ళు. ఇవన్నీ కూడా అల్టిమేట్గా ఎవరికి లబ్ధి చేకూరింది అనేటువంటిది ఇవాళ ఇన్వెస్టిగేషన్లో, సిట్ ఇన్వెస్టిగేషన్లో అల్టిమేట్ లబ్ధిదారుడు జగన్మోహన్ రెడ్డి అని తేలుతున్నాడు. కాబట్టి ఇవాళ ఆయన అరెస్టు తథ్యం అనేటువంటి వార్తలు బయటకు వస్తున్నాయి. లేదంటే వీళ్ళనే బలి చేసేవాడు అతను. నాకేం తెలుసు, వాళ్ళు ఏదో చేసుకున్నారు, ప్రతిదీ ముఖ్యమంత్రికి తెలిసి ఉండాలా అనేటువంటి ఒక బుకాయింపుతో తప్పించుకోవాలని ఆయన అనుకున్నాడు. కానీ ఆయన పక్కన ఎవరితోటి చేయించారు అనేటువంటి వాళ్ళ దగ్గరికి వచ్చేటప్పటికి ఇతనికి ఇప్పుడు ఉచ్చు బిగుసుకుంటుంది. ఒకళ్ళేమో భారతి గారికి పిఏ, ఇంకొకళ్ళేమో ఆ భారతీ సిమెంట్స్లో ఒక పార్ట్నరు, డైరెక్టరు, మిగతా అవినాష్ రెడ్డి ఏమో ఇక్కడ. వీళ్ళందరూ కూడా ఈయనకి అనుచరులు అవ్వటం మూలాన, ఇంట్లో మనుషులు లాంటి వాళ్ళు అవ్వటం మూలాన జగన్మోహన్ రెడ్డి గారికి తెలియకుండా ఇంత పెద్ద స్కామ్ చేసి వచ్చిన డబ్బులని వాళ్ళు తీసుకుపోయే ధైర్యం ఉంటుందా? ఇది మినిమం కామన్ సెన్స్ క్వశ్చన్ అవడంతో ఏంటంటే అల్టిమేట్గా జగన్మోహన్ రెడ్డి గారే అంతిమ లబ్ధిదారుడు అనేటువంటిది నిర్ధారణ అయింది. కాబట్టే ఇవాళ వైసీపీ క్యాడరు నాయకులు అందరూ కంగారు పడుతుంది. ఏ రోజు జగన్మోహన్ రెడ్డి జైల్లోకి వెళ్తాడు, వెళ్ళిన రోజున ఈ పార్టీ పరిస్థితి ఏంటి, దీనికి దిక్కెవరు అనేటువంటి భయాందోళనలు వాళ్ళలో వ్యక్తం అవుతున్నాయి. ఆ దీంట్లో కీలక పాత్రధారి, ఎందుకంటే ముఖ్యంగా వివేకానంద రెడ్డి, మన అవినాష్ రెడ్డి యొక్క గొప్పతనం ఏంటంటే సిబిఐ అత్యంత శక్తివంతమైన దర్యాప్తు సంస్థ అయిన సిబిఐకి అతను చిక్కల. ఓకే, అరెస్ట్ చేయడానికి వచ్చినప్పుడు కర్నూలు హాస్పిటల్ దగ్గరికి వెళ్ళి అతను ఎంత హడావుడి చేశాడో మనం చూసాం. 24 గంటల పాటు అతను టచ్ చేయలేకపోయారు. టచ్ చేయడమే కాకుండా ఎప్పుడు అరెస్ట్ చేశారో ఎప్పుడు బెయిల్ ఇచ్చారో కూడా మూడో కంటికి తెలియకుండా అరెస్ట్ చేశారు, బెయిల్ ఇచ్చారు. ఇంతటి శక్తివంతుడైనటువంటి వాడు కాబట్టే 30 సంవత్సరాలు మనమే అధికారంలో ఉంటామనేటువంటి అపోహలో వాళ్ళు ఉన్నారు. కాబట్టే ఇలాంటి దౌర్జన్యాలు, దాడులు అన్నీ చేశారు, అక్రమాలు చేశారు. కానీ కాలం అనేటువంటిది ఒకటి ఉంటుంది, కర్మ అనేటువంటిది ఒకటి ఉంటుంది. కాలం ఎల్లకాలం నీ వైపే ఉండదు. కాలం మారినప్పుడు కర్మ ఫలాన్ని నువ్వు అనుభవించాల్సి వస్తుంది. ఇవాళ వీళ్ళందరికీ పడుతున్నటువంటి దారుణ దుస్థితి ఏంటంటే వాళ్ళు చేసినటువంటి కర్మలకు వచ్చేటువంటి ప్రతిఫలం. ఖచ్చితంగా పాత్రదారులు, సూత్రధారుల దగ్గర నుంచి అరెస్ట్ అయ్యేటువంటి రోజు అతి దగ్గరలో ఉంది. అవినాష్ రెడ్డే కాదు, భాస్కర్ రెడ్డే కాదు, ఇంకా ఎవరెవరైతే ఇన్వాల్వ్ అయి ఉన్నారో వాళ్ళందరినీ కూడా బయటికి లాగుతారు. లాగిన రోజున చేసిన పాపానికి ఖచ్చితంగా శిక్ష అనుభవించాల్సిన పరిస్థితి అయితే కలుగుతుంది. అయితే రానున్న రోజుల్లో కూటమి ప్రభుత్వంలో ఎవరైతే ఈ పాత్రదారులు, సూత్రధారులు అయితే ఉన్నారు కదా, వీళ్ళందరూ కూడా పెద్ద పెద్ద స్థాయిలో ఉన్న వాళ్ళే. వీళ్ళందరినీ కూడా ఇక కూటమి ప్రభుత్వంలో వాళ్ళని జైలుకి పంపించే ప్రక్రియ జరుగుతుందా? ఖచ్చితంగా. కాకపోతే ఏంటంటే నిదానంగా జరుగుతుంది. ఓకే, అనుభవజ్ఞుడైనటువంటి చంద్రబాబు నాయుడు గారికి అనుభవం లేని జగన్మోహన్ రెడ్డికి ఉండేటువంటి తేడా అదే. తప్పు చేసిన వాళ్ళనే మనం శిక్షిద్దాము, ఆ తప్పుని కోర్టు ముందు నిర్ధారణ అయ్యేదాకా సాక్ష్యాధారాలు సేకరించిన తర్వాతే వాళ్ళ జోలికి వెళ్దాం అనేటువంటి మనస్తత్వం చంద్రబాబు నాయుడు గారు. ఓకే, జగన్మోహన్ రెడ్డి గారికి ఏంటంటే తప్పు ఉప్పుతో సంబంధం లేదు, వాడు మనకి ఎదురు తిరిగాడు, తప్పుడు కేసు పెట్టండి, లోపలేయండి, 4 రోజులు ఎరగొట్టండి, బెయిల్ వస్తే పంపించేయండి. ఇది అతని మనస్తత్వం. అది టెంపరీ. ఓకే, ఇది పర్మనెంట్. ఆ రోజున ఏమయ్యారు, అచ్చెన్నాయుడు గారిని అరెస్ట్ చేశారు, కొల్లు రవీంద్రని అరెస్ట్ చేశారు, చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేశారు, ఇలా బోల్డ్ మందిని అరెస్ట్ చేశారు.
ఒక నెలలో 2 నెలల్లో లేకపోతే 40 రోజుల్లో 50 రోజుల్లో లోపల పట్టుకెళ్ళారు. వాళ్ళందరూ వచ్చి వాళ్ళ అధికారం చెలాయిస్తున్నారు. ఏ ఒక్క కేసు ప్రూవ్ అవ్వాల. కానీ వీళ్ళ మీద పెట్టిన అన్ని కేసులు ప్రూవ్ అయ్యేవి. సాక్ష్యాధారాలతో సహా పకడ్బందీగా బిగించారు. కాబట్టి చేసిన తప్పు ప్రతిఫలం అనేటువంటిది ఖచ్చితంగా అనుభవించి తీరాలి. జగన్మోహన్ రెడ్డి గారి లాగా చంద్రబాబు నాయుడు గారు చేయలేదు కాబట్టి వీళ్ళందరి పీకలకి వాళ్ళది చుట్టుకుంది. ఓకే అండి, థ్యాంక్ యూ.